దశాబ్దం క్రితం మిగులు రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ స్వయం పాలనలో తన పేరు ప్రతిష్టలు మరింత ఇనుమడింపచేసుకుని ఆస్తులను పెంచుకోగలిగిందా? తీర్చలేనంత అప్పుల ఊబిలో కూరుకుపోయి దివాళా తీసిందా? లేదంటే రాజకీయ నేతల దివాళా కోరు మాటలు తెలంగాణ పరపతిని దివాళా తీసేలా చేస్తున్నాయా? ఇందులో ఏది నిజం? రాజకీయ పార్టీల నేతలు పరస్పరం స్వప్రయోజనాల కోసం ఎన్ని విమర్శలు చేసుకున్నా, ఎదురుదాడులకు దిగినా అసలు నిజం ఒకటుంటుంది. అదే అందరికీ శిరోధార్యం, అన్నింటికీ ప్రామాణికం. చట్టసభల్లో ప్రభుత్వాలు చెప్పే సమాధానమే శంఖంలో పోసిన తీర్థం. తెలంగాణకు ఉన్న అప్పులెన్ని, ఆస్తులెన్ని అని నిండు పార్లమెంటులో తేలిన లెక్క ఇప్పుడు దొంగెవరో దొరెవరో ప్రజాక్షేత్రంలో నిలబెట్టింది. గత ప్రభుత్వం చేసింది అప్పులు కాదు, పెంచింది ఆస్తులు అని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పడంతో తెలంగాణ రుణాల గురించి, తెలంగాణ ఎవరికి రుణపడి ఉంది అనే విషయాల గురించి కొత్త చర్చకు తెరలేపింది. ముఖం బాగా లేకపోతే అద్దం బలగొట్టినట్టు వీళ్ళకు నడపరాక కేసీఆర్ అప్లపాలు చేసిపోయింది. అయిపోయింది, మొత్తం ఆగమైపోయింది. మొత్తం మేము చేద్దాం అనుకున్నాం కానీ అప్లపాలు అయిపోయింది అని చెప్పి చిల్లర మాటలు తప్ప ఒక్కటంటే 20 నెలల్లో పనికొచ్చిన మాట మాట్లాడే పరిస్థితి లేదు. మరి ఆ చిల్లర మాటలు మాట్లాడే, అప్పుల మీద తప్పుడు కూతలు కూసే కాంగ్రెస్ పార్టీకి నిన్నగాక మొన్న పార్లమెంట్లో సమాధానం లభించింది. పార్లమెంట్లో స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది, కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన అప్పు మీరిచ్చిపోయిన అప్పుతో సహా కలిపితే 3.5 లక్షల కోట్లు, అది తీసేస్తే కేవలం 2,80,000 కోట్లు మాత్రమే అనే మాట కూడా నిన్నగాక మొన్న కేంద్ర ప్రభుత్వమే సాధికారంగా పార్లమెంట్లో చెప్పింది, బయట చెప్పలేదు. ఈ మాట దయచేసి నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని నడపడం చేతగాక, ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాక, ముఖం బాగా లేక అద్దం బలగొట్టినట్టు ఇలా ప్రభుత్వాన్ని నడిపే తెలివి లేక మన నాయకుడిని ఇలా బద్నాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం గుర్తు చేయాలి, ప్రజలకు చెప్పాలి. 2 విషయాలు చెప్పాలి. ఒకటి, కేంద్రం చెప్పిన లెక్క అధికారికమైన లెక్క, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంతో మాట్లాడి ఇచ్చిన లెక్క తప్ప వాళ్ళ పాటికి వాళ్ళు ఇచ్చిన లెక్క కాదు, పార్లమెంటు వేదికగా చెప్పిన లెక్క. దేశంలోనే ఏకైక మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను తన హయాంలో కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చిపడేశారని కాంగ్రెస్, బీజేపీ చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధాలని పార్లమెంటు సాక్షిగా రుజువైంది. నోటికి ఎంతొస్తే అంత అన్నట్టుగా కేసీఆర్ చేసిన అప్పు 4 లక్షల కోట్లని ఒకరు, 5 లక్షల కోట్లని మరొకరు, కాదు 6 లక్షల కోట్లని ఇంకొందరు, 7 లక్షల కోట్లని మరికొందరు ఇష్టం వచ్చినట్లు ప్రజావేదికలపై, రాష్ట్రంలోని చట్టసభల్లోనూ తలాతోకా లేకుండా వాగినోళ్లకు పార్లమెంటులో ప్రభుత్వం నుంచి వచ్చిన సమాధానంతో తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి దాపురించింది. కేసీఆర్ సర్కార్ 2 టర్మ్లకు కలిపి చేసిన అప్పు కేవలం అక్షరాల 2,80,000 కోట్ల రూపాయలు మాత్రమే. మీరు విన్నది నిజమే, అప్పు అక్షరాల 2,80,000 కోట్లు మాత్రమే. రేవంత్ రెడ్డి సర్కార్ అసెంబ్లీలో శ్వేతపత్రం రూపంలో వండి వార్చిన కేసీఆర్ అప్పుల లెక్కలు 6,71,757 కోట్ల రూపాయలు అనేది పచ్చి అబద్ధమని పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్క తేల్చింది. అసలు ట్విస్ట్ ఏంటంటే, కేసీఆర్ అప్పుల మీద అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించారని నోరు పారేసుకున్న వాళ్లకు షాకింగ్ న్యూస్ మరొకటుంది. కేసీఆర్ జమానాలో రాష్ట్రం చేసిన అప్పుల కంటే ఆస్తుల కల్పనే ఎక్కువ అనేది ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నాయి. తెలంగాణను కేసీఆర్ ఏ విధంగా అభివృద్ధి పథంలోకి నడిపించారు, ఎంతటి ఆర్థిక క్రమశిక్షణతో పసిగుడ్డు తెలంగాణను పరుగులు పెట్టించే ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దారో దేశంలోనే అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంటు సాక్షిగా వచ్చిన సమాధానం అద్దం పడుతోంది. అంటే అప్పు లేకుండా అభివృద్ధి అనేది సాధ్యం కాదు. వ్యక్తికైనా, ప్రభుత్వానికైనా, ఒక కంపెనీకైనా, దేనికైనా కూడా అప్పు లేనిది సాధ్యం కాదు. అయితే తీసుకున్న అప్పులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, అభివృద్ధి మీద పెట్టినట్టయితే రిటర్న్స్ వస్తాయి. ఒక సర్వే ప్రకారం ఏంటంటే, కేసీఆర్ గారు చేసిన అప్పులలో దాదాపుగా 85% వచ్చేసి అప్పులన్నీ కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టినట్టుగా, కేవలం 15% మాత్రమే ఈ స్కీమ్స్ మీద, అంటే స్కీమ్స్ మీద, పథకాల మీద, పెన్షన్స్ మీద, ఈ ఆసరా పెన్షన్స్ కావచ్చు, లేకుంటే రైతు బంధు లాంటివి కావచ్చు, వీటి మీద పెట్టిన ఏంటంటే కొన్నేమో రిటర్న్ వస్తాయి, కొన్ని రావు. కానీ ప్రతి పైసా కూడా ప్రజల చేతుల్లోకి పోయింది, దాచుకోవడం అనేది జరగదు. అది ప్రజల్లోకే వస్తుంది. మళ్ళీ ఏదో ఒకటి కొనుగోలు చేయడానికి వాళ్ళు మార్కెట్లోనే స్పెండ్ చేస్తారు. గ్రాసరీస్ కావచ్చు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కావచ్చు, రకరకాల ఐటమ్స్. కాబట్టి మళ్ళీ అది చలామణిలోకి వచ్చినప్పుడు జిఎస్టీ 18%, 5% నుంచి 18% మన గవర్నమెంట్ ఖజానాకే వస్తుంది. ఇట్లా రావడం వల్ల ఏమైందంటే, కేసీఆర్ చేసిన అప్పులు అవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టినా, అవి ప్రజల పథకాల మీద పెట్టినా కూడా, ప్రజలకు నేరుగా చెల్లించినా కూడా, ఇవన్నీ కూడా మళ్ళీ ఖజానాకే రావడం వల్ల పలుసార్లు ₹1 ఒక 10-15 సార్లు చలామణిలోకి వస్తుంది తిరిగి. ఈ సర్క్యులర్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో, సర్క్యులర్ ఎకానమీ అంటాం మనం.
అయితే అట్లాగే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ 29,000 కోట్లే మనకు ట్యాక్స్ ఆదాయం ఉండేది కేసీఆర్ గారు 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు. ఇది దిగిపోయిన నాటికి 2023 నాటికి అది 1,12,000 కోట్లు అయింది. 62,000 కోట్లు ఉన్న బడ్జెట్ వచ్చేసి దాదాపుగా 2.5 లక్షల కోట్లు దాటింది. అంటే ఏ రంగంలో చూసినా కూడా ఎకానమీ బాగా గ్రో అయింది. ఇప్పుడు ఉదాహరణకు డబల్ డిజిట్ కేవలం కోవిడ్ ఉన్న 2 సంవత్సరాలు తప్ప ప్రతి సంవత్సరం కూడా రెవెన్యూ గ్రోత్ అనేది డబల్ డిజిట్లో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ స్వాతంత్రం వచ్చిన తర్వాత. 10 ఏళ్ల కేసీఆర్ హయాంలో చేసిన అప్పులు తీర్చలేక కింద మీద పడుతున్నట్లు ప్రతి వేదికపై చెబుతూ వస్తున్న రేవంత్ రెడ్డి తనను కోసినా రూపాయి దొరకదు అని చేతులెత్తేస్తున్నారు. కేసీఆర్ చేసిన అప్పులకు మిత్తిలు కట్టేందుకే ఖజానా సరిపోతలేదని తనను చెప్పులెత్తుకుపోయేవాళ్లాగా చూస్తున్నారని సీఎం హోదాను మరిచి మాట్లాడుతుంది రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కాదు, ఓ సీఎం అనే సంగతి మరిచి చౌకబారు మాటలతో తనను తానే కాదు తెలంగాణ ప్రతిష్టను దివాళా తీయించేస్తున్నారు. ఇంతకీ రూపాయి కూడా దొరకడం లేదని చెబుతున్న రేవంత్ రెడ్డి సర్కార్ చేసిన అప్పెంతో తెలుసా? అక్షరాల 2,20,000 కోట్లు. అంటే 20 నెలల కాలంలో సగటున నెలకు దాదాపు 10,000 కోట్ల రూపాయలు. నెత్తిన రూపాయి పెడితే చారణాకు కొరగావటం లేదని జనం ముందు బుకాయిస్తున్న రేవంత్ రెడ్డి ఇంత అప్పు ఎందుకు చేశారంటే ఏం చెప్పలేని పరిస్థితి. రేవంత్ రెడ్డి తెలంగాణ పేరు చెప్పి తీసుకొచ్చిన అప్పు ఎవరి జేబుల్లో కుప్పగా మారుతోంది. 6 గ్యారంటీలో ఏ గ్యారంటీకి ఎంత ఖర్చు పెడుతున్నారు? అసలు ఇంతకు 6 గ్యారంటీలో ఎన్ని పథకాలు గ్యారంటీగా అమలవుతున్నాయి? ఎన్ని పథకాలు ఇప్పటికీ మొదటికి మోక్షం లేదు అన్నట్టు మూలుగుతున్నాయి? కనీసం ఒక్క పథకమైన ఆస్తుల కల్పనకు ఉపయోగపడేలా రూపుదిద్దుకుందా? సాగునీటి రంగ ప్రాజెక్టులైనా, ఆరోగ్య రంగంలో ఆసుపత్రులైనా ఒక్కటైనా పూర్తి చేశారా? కాదు, కనీసం మొదలెట్టారా? కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఆర్థికంగా ఆగం కావద్దని, నవ్విన ఆంధ్ర నాయకుల ముందర ఎగతాళి కావద్దని కేసీఆర్ తన మేధస్సునంతా ఉపయోగించి నీళ్లు, నిధులు, నియామకాల స్లోగన్ మాటలకే పరిమితం కాకుండా అహర్నిశలు కష్టపడ్డారు. వ్యవసాయం, సాగునీటి రంగంలో తెలంగాణ గోసను ఉద్యమ సమయంలో కళ్లారా చూసిన కేసీఆర్ కాళేశ్వరం వంటి మెగా ప్రాజెక్టును మొదలు పెట్టడమే కాకుండా రికార్డు టైంలో పూర్తి చేయించి గోదావరి జలాలను తెలంగాణ మాగాణుల్లో పారించి అన్నదాత గుండెల్లో గూడు కట్టుకున్నారు. దేశంలో ఇంతకు ముందెన్నడూ లేని రైతు బంధును తీసుకొచ్చి అన్నదాతకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలబడి వ్యవసాయానికి పెట్టుబడి ఖర్చులు అందించిన ఘనతను సొంతం చేసుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలేవీ రైతు బంధును కాదని ముందుకెళ్లలేని విధంగా పథకాన్ని తీర్చిదిద్దారు. వ్యవసాయ, సాగునీటి రంగం కోసం కేసీఆర్ చేసిన ఖర్చును అప్పుగా చెప్పి తెలంగాణ ప్రజలను ఆగం చేసిన కాంగ్రెస్, బీజేపీ నేతల మాటలను ప్రజలిప్పుడు అర్థం చేసుకుని తిరగబడుతున్నారు. సాగునీటి రంగంలో కేసీఆర్ పెట్టిన ప్రతి రూపాయి ఖర్చు ఇప్పుడు ఆస్తుల కల్పనగా ఎదిగింది. అందుకే తెలంగాణ ఇప్పుడు అన్నపూర్ణగా అవతరించింది. కాళేశ్వరం వంటి భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, ప్రతి ఊర్లో చెరువును బాగు చేయించిన మిషన్ కాకతీయ వంటి మైనర్ ఇరిగేషన్ పథకాలు, పల్లెల గొంతు తడిపే మిషన్ భగీరథ వంటి మంచినీటి పథకాలకు పెట్టిన ఖర్చు అప్పుల కుప్ప కాదు, తెలంగాణలో ఆస్తుల చిట్టా అని మేధావి వర్గంతో పాటు సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన ఆస్తుల కల్పన ప్రాజెక్టులని చెప్పకనే చెప్పాయి. మన ప్రాజెక్టులను పండబెట్టి మన నిధులను మళ్లించి ఆంధ్రలో ప్రాజెక్టులు కట్టుకున్నారు. అప్పులు చెల్లించడానికి తెలంగాణ బడ్జెట్ అంతా దారి మళ్లించారనే విషయాన్ని ప్రజలకు అర్థం చేయించాల్సిన అవసరం ఉంది. అయితే నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, వాళ్ళందరూ ప్రాజెక్టులు రద్దు చేస్తే కేసీఆర్ గారు గోదావరి నీళ్ళని ఎట్లా వాడుకోవాలనో ఆలోచించి ఇవాళ తెలంగాణను సస్యశ్యామలం చేయడానికి కాళేశ్వరం అనేది నిర్మించాడు. కాళేశ్వరం కనుక లేకపోతే మనకున్న 1000 టీఎంసీల వాటాలో కనీసం 100 టీఎంసీలు కూడా గోదావరిలో మనం వాడుకోలేము. కాళేశ్వరం వల్లనే మనకు ఎత్తిపోతలు, కాళేశ్వరం కావచ్చు, సీతారామ కావచ్చు, దేవాదుల కావచ్చు, ఇవన్నీ కూడా మనకు గోదావరి నీళ్ళను వాడుకోవడానికి ఉన్న ఒకే ఒక్క అవకాశం. ఈ చర్చ ఇవాళే జరగట్లేదు. మనకు నిజాం కాలంలో కూడా ఇట్లాంటి చర్చ జరిగింది. మా ఆశ్చర్యం ఏంటంటే 1946లో 47లో కడెం ప్రాజెక్టు, అంటే గోదావరి ఉత్తర కాల్వ అని చెప్పి దాని కింద 150,000 ఎకరాలు ఆయకట్టు తీసుకున్నారు. ఆ రోజుల్లోనే 2 స్టేజీలలో ఎత్తిపోతల పథకం పెట్టారు, కడెం నుంచి మంచిర్యాల వరకు, బెల్లంపల్లి వరకు. అంటే గోదావరి నీళ్లను మనం ఎత్తిపోతల ద్వారా తప్ప వేరే మార్గం లేదనే విషయాన్ని ఆ రోజుల్లోనే, నిజాం కాలంలోనే ఇది తేట తెల్లమైంది. విద్యారంగంలో కేసీఆర్ చేసిన ఖర్చు ముఖ్యంగా నాణ్యమైన విద్యను అందించడం ద్వారా మానవ వనరుల అభివృద్ధి పరంగా స్కూల్స్, హాస్టల్ బిల్డింగ్ల వంటి మౌలిక వసతుల రూపంలో తెలంగాణ ఆస్తులను పెంచాయి.
వైద్య ఆరోగ్య రంగాల్లో తీసుకొచ్చిన మార్పులు తెలంగాణలో ఆయు ప్రమాణాల పెంపునకు తోడ్పడ్డాయి. పట్టణాలకు ధీటుగా పల్లె ప్రగతి కొట్టొచ్చినట్టు కళ్ల ముందు కనిపిస్తోంది. పారిశ్రామిక మౌలిక వసతుల రంగం అభివృద్ధి కోసం కేసీఆర్ చేసిన ఖర్చు పారిశ్రామిక, ఐటీ, ఇండస్ట్రియల్, రియల్, ఫార్మా, ఐటీ రంగాల్లో హైదరాబాదును దేశంలోని మిగతా నగరాలతో పోటీ పడేలా చేసింది. కేసీఆర్ హయాంలో చేసిన అప్పు అక్షరాల కేవలం 2,80,000 కోట్ల రూపాయలు మాత్రమే. అదే ఆస్తుల కల్పన ఎంతో తెలుసా? అక్షరాల 4,16,000 కోట్ల రూపాయలు. అప్పుల కంటే ఆస్తులెక్కువ అనే పార్లమెంట్ లెక్కలు కాంగ్రెస్, బీజేపీ నేతలకు సమాధానం ఏమివ్వాలో తెలియని పరిస్థితి. నిజం గడప దాటకముందే అబద్ధం ఊరంతా చుట్టేస్తుందన్నట్టు కాంగ్రెస్, బీజేపీ నేతలు కేసీఆర్ పై చెప్పిన అబద్ధాలు తెలంగాణ అంతటా చుట్టేశాయి. ఇప్పుడిప్పుడే తెలంగాణ కోసం కేసీఆర్ తెచ్చిన అప్పులు ఆస్తులుగా మారుతున్నాయనే నిజం జనాలకు తెలుస్తోంది. మనకు కంపేర్ చేసినప్పుడు ఏ రాష్ట్రం కూడా లేదు. కాబట్టి ఎకానమీ 57 ఏళ్ల సమైక్య రాష్ట్రంలో 29,000 కోట్ల ట్యాక్స్ వస్తే కేవలం 9 సంవత్సరాల్లో 4 రెట్లు పెరిగి 1,12,000 కోట్లకు పోయింది. పోనీ ఏమైనా ట్యాక్సులు పెంచిండా అంటే పెంచలేదు. భూమి పన్ను అదివరకే రద్దు అయింది, నీటి తీరువా రద్దు చేశాడు, ఇతరత్ర కూడా ఎక్కువ ట్యాక్సులు పెంచలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఇవాళ మనం చూసినట్టయితే అన్ని పన్నులు పెంచింది. బట్ కేసీఆర్ పీరియడ్లో అట్లా పెరగలేదు, ఆర్టీసీ కానీ ఇతరత్ర కానీ. సో అది ఒక గొప్ప అనుభూతి మనకి. ఏంటంటే స్వయం పాలనలో ఒక గొప్ప ఆర్థిక వ్యవస్థను కేసీఆర్ గారు సృష్టించారు. వారు తెచ్చిన ప్రతి పైసా కూడా 85 పైసల రూపాయికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, మళ్ళీ రిటర్న్ వచ్చే ఆదాయం మీద, అంటే ఎకనామికల్ గ్రోత్ మీద పెట్టడం అనేది అదొక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అండి. కాబట్టి ఎప్పటికీ కేసీఆర్ గారు చరిత్రలో మిగిలిపోతారు. వారు చేసిన ఈ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, సుసంపన్నం చేయడం. అప్పుల విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే అది దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అడుగు భాగంలో మనకు కనబడుతుంది. అంటే 24వ రాష్ట్రంగా మనకుంది. అప్పులు బాగా చేసిన రాష్ట్రాల్లో 28 రాష్ట్రాల్లో చివరి నుంచి 4వ స్థానంలో ఉంది. బట్ ఆంధ్ర కంటే కూడా మనము తక్కువ అప్పులు చేశాం. కేసీఆర్ ఫస్ట్ టర్మ్ లో చేసిన అప్పులు సెకండ్ టర్మ్ లోకి వచ్చేసరికి ఆస్తుల కల్పనగా మారిపోయాయి. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఇచ్చిన ఫలాలు, మిషన్ కాకతీయతో ప్రతి పల్లె పచ్చగా మారిన తీరు, రోడ్ల వంటి మౌలిక వసతులపై పెట్టిన ఖర్చు పారిశ్రామిక రంగ పురోగతికి, అభివృద్ధికి బాటలు వేశాయి. తెలంగాణ ఏర్పడ్డప్పుడు మిగులు బడ్జెట్ ఉందని చెప్పే కాంగ్రెస్, బీజేపీ నేతలు అప్పుడు మనకున్న అప్పు గురించి చెప్పరు. ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపడ్డప్పుడు మన అప్పు అక్షరాల 70,000 కోట్ల రూపాయలు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో చేసిన అప్పు 2,80,000 కోట్ల రూపాయలు. మొత్తం కలిపిన 3,50,000 కోట్ల రూపాయలకు మించలేదు. కానీ కేసీఆర్ హయాంలో తెలంగాణ సర్కార్కు వనగూరిన ఆస్తులెన్నో తెలుసా? అక్షరాల 4,16,000 కోట్ల రూపాయలు. అప్పుల కంటే ఆస్తుల కల్పనే ఎక్కువ అనే విషయం ఇప్పుడు పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్కలతో జనాలకు తెలిసిపోయింది. పార్లమెంటులో ప్రశ్న అడిగింది బీజేపీ ఎంపీ రఘునందన్ రావు, జవాబిచ్చింది ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి. కేంద్రం నుంచి ఈ సమాధానం వచ్చాక కాంగ్రెస్ ఓళ్లు, బీజేపీ ఓళ్లు గప్చుప్ అయిపోయారు. కేసీఆర్ ను విమర్శించడమే పనిగా పెట్టుకున్న రేవంత్ రెడ్డి చేస్తున్న అప్పులతోనే అసలు సమస్య అనేది ఆర్థికవేత్తలు, మేధావి వర్గాలు వ్యక్తపరుస్తున్న ఆందోళన. మిగులు బడ్జెట్తో మొదలైన తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చాక 20 నెలల కాలంలో చేసిన అప్పులు 2,20,000 కోట్ల రూపాయలు. అప్పులు చేస్తే తప్పులేదు, వాటిని పెట్టుబడిగా మార్చుకొని భవిష్యత్తు ఆస్తిగా మార్చే ఆలోచన లేకపోవడమే అసలు సమస్య. ప్రాజెక్టులు కట్టింది లేదు, తట్టెడు మట్టెత్తింది లేదు, రోడ్లు వేసింది లేదు. కానీ తెలంగాణ ఇమేజ్ను డ్యామేజ్ చేస్తున్నట్టు రేవంత్ మాట్లాడుతున్న తీరు ఆర్థిక క్రమశిక్షణ లేమితో తెలంగాణ 10,583 కోట్ల రూపాయల రెవెన్యూ లోటును ఎదుర్కొంటోంది. ఆర్థిక ప్రగతి కుంటుపడి తెలంగాణను దివాళా తీసేట్లుగా రేవంత్ సర్కార్ చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. నోటుకు ఓటు కేసుతో జైలు పాలైన రేవంత్ రెడ్డి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై పగ పెంచుకొని ఆయన్ను జైలుకు పంపడమే తన జీవితాశయం అన్నట్టు పలు సందర్భాల్లో వ్యక్తిగత ద్వేషాన్ని పబ్లిక్ గానే వ్యక్తపరుస్తున్నారని ఉద్యమకారులు అంటున్నారు. తెలంగాణ అప్పులన్నింటికీ కేసీఆరే కారణమని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమంత్రులు వేసిన బాటలోతోనే రాష్ట్రం, హైదరాబాద్ అభివృద్ధి చెందిందని, బీఆర్ఎస్ సర్కార్ చేసిందేమీ లేదని రేవంత్ నిప్పుల విషయం కక్కుతున్నారనే అభిప్రాయాలు తెలంగాణ ఉద్యమకారులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మనకున్న ప్రాజెక్టులన్నీ కూడా రద్దు చేసిన నీలం సంజయ్ రెడ్డి గారు. చాలా మంది తెలియని విషయం ఏంటంటే నిజాం గవర్నమెంట్లో 9 ప్రాజెక్టులకు ప్రణాళికలు సిద్ధం చేసి ఆ ప్రాజెక్టుల రూపకల్పన చేసి కేంద్రం దగ్గర పోయి నీటి కేటాయింపులు పొంది కన్స్ట్రక్షన్ కూడా మొదలుపెట్టిన తర్వాత బూరుగుల రామకృష్ణారావు గారు మహబూబ్ నగర్ను సస్యశ్యామలం చేయడానికి 3 ప్రాజెక్టులు, నల్గొండకు 1 ప్రాజెక్టు,
తెలంగాణలో గోదావరి తీరంలో 4 ప్రాజెక్టులు, ఇచ్చంపల్లిని కూడా మళ్ళీ పునర్నిర్మించాలని, ఇట్లా మొత్తం 9 ప్రాజెక్టులకు పనులు మొదలు పెడితే నీలం సాంబశివరెడ్డి గారు రాగానే ఈ 9 ప్రాజెక్టులను రద్దు చేశాడు. ఒక ప్రాజెక్టు మాత్రం ఏలేశ్వరం పేరుతో ఉన్నది, నాగార్జున సాగర్ పేరుతో పనులు కొనసాగినాయి. కానీ మనకు నీటి కేటాయింపులు బాగా తగ్గించి ఆంధ్రకు పెంచారు. 161 టీఎంసీలు వాడుకునే దగ్గర కేవలం 80 టీఎంసీల కాడికే ఆ ప్రాజెక్టును పరిమితం చేశారు. అంటే 50%కు తగ్గిపోయింది ఆంధ్రలో వెళ్ళడం వల్ల. ఇంకా అప్పర్ కృష్ణ, భీమా, తుంగభద్ర అనేటివి 17 లక్షల ఎకరాలకు మహబూబ్నగర్లో నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టులను ఏకపక్షంగా రద్దు చేశాడు. మెదక్లో దేవనూరు ప్రాజెక్టు 38 టీఎంసీలు అంటే 3,80,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు మాకు వద్దని చెప్పి లెటర్ రాశాడు. గోదావరి ప్రాజెక్టు 28 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేది, ప్రపంచంలోనే అంత పెద్ద ప్రాజెక్ట్ లేదని స్వయంగా కేఎల్ రావు గారు పొగిడారు. ఆ ప్రాజెక్టును 5.5 లక్షల ఎకరాలకు తగ్గించాడు, 28 లక్షల ఎకరాల నుంచి. తెలంగాణలో ఒక మహబూబ్ నగర్ అండ్ హైదరాబాద్ తప్ప ఆనాడున్న 8 జిల్లాలలో 6 జిల్లాలకు ఆ ప్రాజెక్టే దిక్కయ్యేది. అటువంటి గొప్ప ప్రాజెక్టును కేవలం కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్కు పరిమితం చేశాడు. చాలా తక్కువ ఆయకట్టు, 5.5 లక్షల ఎకరాలు. పార్లమెంటులో కేంద్రం చెప్పిన అప్పుల లెక్కలు, కేసీఆర్ తెలంగాణ సమాజానికి ఇచ్చిన ఆస్తుల చిట్టా తెలంగాణ బిడ్డలకే కాదు, ఈ నేలపై బతుకుతున్న పౌర సమాజానికి అందరికీ అర్థమవుతోంది. పరాయి పాలనకు జైకొట్టి తెలంగాణపై విషం చిమ్మే నాయకులకు ఎంత చెప్పినా అర్థం కాదు. స్వరాష్ట్రాన్ని సాధించి తెలంగాణ సోయితో కేసీఆర్ చేసిన పనులే తెలంగాణకు శ్రీరామ రక్ష అవుతాయనేది తెలంగాణ ఆశ శ్వాసగా బతికే ఉద్యమకారులు నమ్మే నిజం. ఇదే అసలు నిజం, రాజకీయ విద్వేషం కాదు. అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని బాగు చేసే ఆర్థిక విధానాలు, తెలంగాణ సోయితో తీసుకొచ్చే పథకాలు రూపొందిస్తే మంచిదనే విషయం ఉద్యమ చరిత్ర లేని పాలకులకు ఎంత చెప్పినా అర్థం కాదు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.